UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. మీ మ్యారేజ్ ఎంతకాలం అయింది? మీ ఆయన ఏం చేస్తారు, మీరేం చేస్తారు? నేను హౌస్ వైఫ్ మేడం, కొంచెం వ్యవసాయంలో చూసుకుంటే. మీ ఆయన ఏం పని చేస్తారమ్మా? వైన్స్ లో పని చేస్తారు మేడం. సరే, ఇప్పుడు మీ అత్తతో ప్రాబ్లం ఏమయ్యింది? మీరు విడిపోవడానికి కారణం ఏంటి? ఒక ఆమె మూడో వ్యక్తి మేడం. ఈ బ్రోకర్ పని చేసి డబ్బు సంపాదించి వాళ్ళు ఆ పైసలతోటి మనుషులు ఆగం చేస్తారు అని అంటారు మేడం అందరూ. అంటే ఆమె ఫోన్ లో మా ఏమో మాట్లాడింది, నేను విన్నా. నీ వేడికి నేను లేకేసానా సాధికరలేనా అన్నాడు మేడం. ఇది నాకు అర్థం కాలేదు. వేరే వాళ్ళకి అడిగిన, నిన్ను చంపి ఆమె పెళ్లి చేసుకుంటాడు ఏకంగా. ఆవిడకేంటి పెళ్ళి అయ్యిందా? పెళ్లి కాలేదు మేడం, పెళ్లి లేదు, ఏం లేదు. ఇదే పని చేస్తాడు. ఇంత ముందు ముగ్గురిని మెయింటైన్ చేసిందా వాళ్ళు. ఎంతకాలం పరిచయం అమ్మా? ఎలా పరిచయం? షాప్ నుండి మేడం. ఆమె షాప్ ముందు మిర్చి గారెలేస్తుంది. షాప్ ముందే తల్లి బిడ్డ వాళ్ళ డాడీ లేడు. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ ప్రెజెంట్స్ అదాలత్ విత్ అడ్వకేట్ రమ్య. మన హిట్ టీవీలో సక్సెస్ఫుల్ గా రన్ అయ్యే షోస్ లో అదాలత్ విత్ అడ్వకేట్ రమ్య నెంబర్ 2 ప్లేస్ లో ఉంటుంది. మీకున్న సమస్యలకి తనదైన శైలిలో పరిష్కారాలు చూపిస్తూ ఎన్నో కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ ఆకుల రమ్య కుమారి గారు. మేడం మనతో ఉన్నారు. ఇంకెందుకు ఆలస్యం, పలకరించేద్దాం రండి. మేడం నమస్తే. నమస్తే రీనా. బాగున్నారా? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ వెరీ ఫైన్ మ్యామ్. వన్స్ అగైన్ హ్యాపీ టు సీ యూ అండి. అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ బ్యూటిఫుల్ సర్వీస్ అండ్ టైమ్ టు. థ్యాంక్ యూ, నైస్ మీటింగ్ యూ. యా మ్యామ్, ప్రతి ఒక్కరికి ప్రొఫెషనల్ లైఫ్లో పర్సనల్ లైఫ్లో స్ట్రెస్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఆన్ ది స్పాట్ మనం స్ట్రెస్ రిలీఫ్ చేసుకోవాలంటే ఎట్లా చేయాలి, ఏం ఆలోచించకుండా ఉండాలంటారు? ఈ మధ్య కేసులు చూస్తుంటే ఈ మధ్య ప్రతి వ్యక్తికి కూడా ఒకప్పుడు ఫ్రెండ్షిప్స్ అనేవి చాలా ఎక్కువ ఉండేవి. జనాలు వాళ్ళ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ కానీ కొలీగ్స్తో కానీ మంచి ర్యాపో ఉంటూ ఉండేది. దానివల్ల ప్రతి విషయాన్ని ఆ టైంకి షేర్ చేసుకోవడం వల్ల హ్యాపీగా నవ్వేసుకోవడమో, ఇంకొక సీన్ వదిలేస్తే దానికి తగ్గ సొల్యూషన్స్ వస్తూ ఉండేవి. ఈ మధ్య ఎవ్వరూ కూడా మంచి ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేయడం లేదు. చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అస్సలు లేరు ఎవరికి. అంత షార్ట్ టైం, మ్యాక్సిమం తిప్పి కొడితే 5 to 10 years స్పాన్ ఉంటే కూడా ఎక్కువ. చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ఉన్నా కూడా వాళ్ళ మధ్య కమ్యూనికేషన్స్ గ్యాప్ వచ్చేస్తుంది. పర్సనల్ విషయాలు అసలు షేర్ చేసుకోవట్లే, ఇదే పోయింది. దానివల్ల వాళ్ళ స్ట్రెస్ ఏదైతే ఉంటుందో వాళ్ళలోనే ఉండిపోవడం వల్ల అది సైకలాజికల్ డిప్రెషన్స్కి వే అవుతుంది. ఒక కరెక్ట్ డెసిషన్ తీసుకోలేకపోతున్నారు. బయట వాళ్ళకి తెలిస్తే పరువు పోతుందేమన్న ఒక ఫీలింగు, కానీ అలా తెలియడం చాలా మంచిది. అది ఏ వ్యక్తికి ఎవరికి పడితే వాళ్ళకి లేదు. రిలేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల చెప్పలేకపోతున్నారు, కానీ కరెక్ట్ రిలేషన్స్ ఉంటే వాళ్ళతో షేర్ చేసుకుంటే మంచి సజెషన్స్ దొరుకుతాయి. 1. 2, ప్రాబ్లము సగానికి పైగా తగ్గిపోద్ది ఎప్పుడు కూడా అవతల వాళ్ళకి తెలియటం వల్ల. అది చాలా మందికి తెలియక అదేదో సీక్రెట్గా దాచేసుకొని అలా పెంచేసుకుంటూ వెళ్తారు. 2, అప్పటికప్పుడు ఏదైనా రిలాక్స్ కావాలంటే మీకు ఏది ఇష్టం, మ్యూజిక్ ఇష్టమా లేకపోతే షికార్లకి వెళ్ళటం ఇష్టమా, అలా ఒక లాంగ్ డ్రైవ్కి వెళ్ళిపోయినా సగం రిలాక్స్ అవ్వచ్చండి. ఎప్పుడు కూడా మంచి ఫ్రెండ్ ఉండడం బెస్ట్, మంచి పార్ట్నర్ ఉండడం బెస్ట్ అనేది నా ఉద్దేశం. లోపలే దాచుకొని డస్ట్బిన్లో వేసేసి అదేదో కొళ్ళబెట్టుకోవడం కంటే కూడా దాన్ని అలా బయటకు వదిలేయటం బెటర్ ఆప్షన్ అని నా ఉద్దేశం. ఇప్పుడు మాకు ప్రొఫెషన్లో చాలా ఉంటాయండి. నా బెస్ట్గా నేను ఫీల్ అయ్యేది ఏంటంటే ఎక్కడికైనా వెళ్ళిపోవడం, లాంగ్ డ్రైవ్స్ కానీ, ఊర్స్ కానీ, ఫ్యామిలీస్తో కానీ, ఫ్రెండ్స్తో కానీ, జూనియర్స్ని కూడా తీసుకుని వెళ్తూ ఉంటా. సో అది మాకు ఈ ప్రొఫెషన్ నుంచి చాలా రిలాక్స్గా ఉంటుంది. ఆ 2 days 3 days మేము స్పెండ్ చేసేది నవ్వుకుంటుంటాం, మధ్యలో గ్యాప్ దొరికినప్పుడు కానీ. అది ఒక 1-2 months మాకు అట్లా బ్యాలెన్స్ అయిపోతుంటుంది. సో మనకి ఏది ఇష్టం, గుడులకి వెళ్ళటం ఇష్టమా, లేకపోతే ప్రేయర్స్ చేసుకోవడం ఇష్టమా, వేరే ఊళ్ళో వెళ్ళటం ఇష్టమా, ఈ ఆల్టర్నేట్స్ ఎత్తుక్కుంటే బెటరు. మంచి ఫ్రెండ్తో మన ప్రాబ్లమ్ షేర్ చేసుకోవడం చాలా బెస్ట్ అని నా ఉద్దేశం. దట్ వాజ్ ఆసమ్ మ్యామ్. మిమ్మల్ని ఎందుకు అడిగానో తెలుసా? ఒక డాక్టర్ని అడిగితే సైంటిఫిక్ గా ఏమేమో చెప్తూ ఉంటారు. మిమ్మల్ని అడిగితే మనకి అటాచ్మెంట్, అసలు వ్యూవర్స్ కి చక్కగా మీరు ఏం చెప్పినా చక్కగా తీసుకుంటారు కదా, అందుకోసం అని అడిగారు. మరి కాలర్ అయితే రెడీగా ఉన్నారు, మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మాది మహబాద్ డిస్ట్రిక్ట్ మేడం. మీ పేరు? వినోద గారు, మేడం మీ యొక్క సమస్యని చాలా క్లుప్తంగా తెలపడానికి ప్రయత్నం చేయండి, ఓకేనా? మీకోసం అని మరి రమ్య మేడం గారు కొంత సమయాన్ని కేటాయిస్తున్నారు కాబట్టి చాలా క్లుప్తంగా తెలపడానికి అయితే ట్రై చేయండి, ఓకేనా? మరి రమ్య మేడం గారు ఉన్నారు, మాట్లాడండి. వినోదిని గారు నమస్తే అమ్మా.
గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అమ్మా, ఎలా ఉన్నారు? ఏంటి ప్రాబ్లం? నాది మహబూబాబాద్ డిస్ట్రిక్ట్ మేడం. చెప్పండి అమ్మా, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. మా మా ఆయనతో ఒక ఆమె పరిచయం అయింది మేడం. ఆమెకు పెళ్లి కాలే, ఏం కాలే. చాలా మందికి ఇట్లా చేస్తుందట ఆమె. ఒక్క నిమిషం అమ్మా, మీరు డైరెక్ట్ గా మాట్లాడుతున్నారు. మీ మ్యారేజ్ ఎంతకాలం అయింది? మీ ఆయన ఏం చేస్తారు, మీరేం చేస్తారు? నేను హౌస్ వైఫ్ మేడం. కొంచెం వ్యవసాయం చూసుకుంటా, పిల్లలను చూసుకుంటా మేడం. ఎంతమంది పిల్లలు మీకు? 2 పాపలు, బాబు మేడం. మీ ఆయన ఏం పని చేస్తారమ్మా? వైన్స్ లో పని చేస్తారు మేడం. వైన్ షాప్ లో పని చేస్తారు. పెళ్ళై ఎంతకాలం అయింది మీకు? 13 సంవత్సరాలు మేడం. 2012 మేడం, 4వ నెల 15వ తారీఖు. ఓకే అమ్మా. ఎవరెవరు ఉంటారు మీతో పాటు? అత్త, మామ, లేకపోతే మీ నలుగురేనా? మీరు మీ పిల్లలేనా? నేను, నా పిల్లలు మేడం. మా అత్త ఉంటది. మీ మామగారు? మా మామయ్య లేడు మేడం. మా అత్తమ్మ ఉంటది. మా అత్తమ్మకు నాకు కొన్ని రోజులు పడక వేరే ఉంటున్నాం మేడం. వేరే తండ్రికి వదిలేసి మండలంలో ఉంటున్నాం. మీ ఫ్యామిలీ సపరేట్ గా షిఫ్ట్ అయిపోయారు? ఇద్దరం సపరేట్ గా ఉంటున్నాం. హ్యాపీగా ఉన్నాం ఇప్పుడు. కొంచెం ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా మీరు షిఫ్ట్ అయిపోయి? షిఫ్ట్ అయ్యి 19 మేడం. ఓకే. ఒక 5 years 5-6 years నుంచి మీరు దూరంగా ఉంటున్నారు. మాతో టార్చర్. మీ ఆయనకి ఎంత శాలరీ వస్తుందమ్మా? మేడం, మీ ఆయనకి ఎంత శాలరీ వస్తుంది పని చేస్తే? ఫస్ట్ స్టార్టింగ్ 9,000 ఉండే మేడం. ఇప్పుడు 2 years నుండి 15,000 మేడం. ఓకే. శాలరీ అంతా ఇంటికే తీసుకొచ్చి ఇస్తాడా? ఇయ్యడు మేడం. ఒక 5,000 ఖర్చులకు పెడతాడు మేడం. మిగితే ఆమె షాప్ ముందే మిర్చి గారెలు వేస్తుంది అన్నమాట. ఓకే అమ్మా, సరే. ఇప్పుడు మీ అత్తతో ప్రాబ్లం ఏమయ్యింది? మీరు విడిపోవడానికి కారణం ఏంటి? ఒక ఆమె 3వ వ్యక్తి మేడం. మీరు ఇప్పుడు 6 ఏళ్ల నుంచి మీ ఆయన మీరే ఉంటున్నారు కదా, మీ ఇద్దరు హ్యాపీగానే ఉన్నారా? హ్యాపీగా ఉన్నాం మేడం. మంచిగా ఉన్నారు. సంతారాన్ని మేడం మాకు ఆగం చేస్తుంది. ఎవరు ఆవిడ? ఇంతకి ఎలా పరిచయం మేడం? ఆమె ఇక మేము మంచిగా ఉన్నదానికి మా పిల్లలతో మేము మంచిగా, మాకు భూమి జాగా కూడా ఏం లేదు మేడం. చేస్తే బతికేటలో మంచిగా ఇప్పుడు నా పిల్లలను పోషించుకొని మంచిగా చూసుకొని కొంచెం ఇక మాకు చేసిన మా పిల్లలకి మేము ఖర్చు, ఇంట్లో ఖర్చు, పిల్లల ఖర్చులే మేడం. రూపాయి ఆదాయం లేదు ఆమె చేయబట్టి. ఎంతకాలం పరిచయం అమ్మా? ఎలా పరిచయం? షాప్ ముందే మేడం. ఆమె షాప్ ముందు మిర్చి గారెలు వేస్తుంది. షాప్ ముందే తల్లి బిడ్డ వాళ్ళ డాడీ లేడు, ఆమెకు పెళ్లి కాలేదట. ఇదే పని, బ్రోకర్ పని చేస్తున్నాడ. ఒక్క నిమిషం అమ్మా. ఇప్పుడు మీ ఆయన లిక్కర్ షాప్ లో పని చేస్తాడు. ఆయనకు 15,000 శాలరీ వస్తుంది. ఆ ఎదురుగా ఆవిడ మిర్చీలు, చికెన్, మటన్లు, చీకులు అవి అమ్ముతా ఉంటదా? అవును మేడం. ఓకే. ఆవిడతో మీ ఆయనకి పరిచయం అయింది. ఎంతకాలం క్రితం పరిచయం అయింది మేడం? ముందు షాప్ ముందే ఇల్లు ఉంది. ఆవిడ ఇల్లు కూడా షాప్ ముందే? షాప్ ముందే. ఆవిడకేంటి పెళ్ళి అయిందా? పెళ్లి కాలేదు మేడం. పెళ్లి లేదు, ఏం లేదు. ఇదే పని చేస్తాడు. ఇద్దరు ఇంత ముందు 3 మెయింటైన్ చేసిందట. వాళ్ళు ఇచ్చి అని ఉమ్మేసిల్లలు పెద్ద పెద్ద దూరంనే ఆగం చేసిందట ఆమె. వాళ్ళు గొడవలు పడి వాళ్ళు ఇక మంచిగా వాళ్ళు ఎక్కడికో ఇల్లు జాగా వదిలేసి వాళ్ళు వేరే ఊరిపై బతుకుతారట మేడం. ఇప్పుడు మా ఆయనను పట్టిందామే ఇక నన్ను 3 రోజులకు ఒకసారి టార్చర్ పెడుతుంది. చంపాలని ప్లాన్ వేసి ఇల్లు మొత్తానికి. చంపాలని కూడా ప్లాన్ చేశారా నిన్ను? ఇప్పుడు నాకు ఇప్పుడు మినిమం 4 years నుండి నడుస్తుంది. నాకు బాగా ఇప్పుడు ఎఫెక్ట్ 2 years నుండి బాగా ఎఫెక్ట్ అయింది నా మీద. నీకు ఎట్లా తెలిసిందమ్మా వాళ్ళిద్దరికి అక్రమ సంబంధం ఉందని? ఫస్ట్ మేము పెద్ద ఫోన్ వాడేది, మామూలు ఫోన్ వాడింది మేడం. అయితే నేను అంతా పట్టించుకోలే. ఇబ్బంది అవుతుందా, ఫోన్ ఇబ్బంది అవుతుందంటే నేను పట్టించుకోలే. ఇక తర్వాత ఈ షాప్ మాదంతా మండలం, అదే గ్రామం కొంచెం ఒక 5 kilometers దూరమే. అయితే మా ఊళ్ళో అందరూ చాలా మంది ఇక తెలిసిన వాళ్ళు, అందరు మండలంలో తెలిసిన వాళ్ళు కదా మేడం. అందరు షాప్ కాడికి పోతారు. ఇట్లా మీ ఆయన మంచి అది ఆ అమ్మాయి వెనకాల పడడం ఏంది, ఆమెతోటి ఇట్లా అది మంచిది కాదు అని అందరు చెప్తే నేను నమ్మలే మేడం. ఇప్పుడు వీళ్ళిద్దరు ఏంటి పరిచయం సీక్రెట్ గా కూడా కాదు, ఆ మండలంలో జనాలందరికీ ఒకరికొకరికి పరిచయాలు ఉంటే తెలుస్తాయి. వీళ్ళిద్దరు షికార్లు కూడా చేస్తున్నారా జనాలకు తెలిసేలాగా? ఏం చేయలే మేడం, నాకేం తెలియదు. రూములు పిల్లలతోటే టైం పాస్. వీళ్ళిద్దరు తిరుగుతున్నారు, వీళ్ళిద్దరికి సంబంధం ఉందని జనాలకి ఎలా తెలిసింది? జనాలకు అంటే కొంత 1-2-3 చెప్తే నేను నమ్మలే మేడం. నేనే
షాప్ ఏమో 10 వరకు క్లోజ్ చేశారు. పొద్దున్న 10 తీస్తారు, నైట్ 9:30, 10 లోపు షాప్ బంద్ చేశారు మేడం. అయితే ఈయన 1-12 వస్తాడు. అయితే ఒక్కొక్కసారి నాకు మేము 10 వరకు చూస్తాం మా పిల్లలు, మేము ఆయన డాడీ వస్తే తింటామని పిల్లలు అంటుంటారు మేడం, ఏమైనా వేస్తే తింటారు కదా అని. కొంచెం షాప్ ముందు కొంచెం చుట్టుపక్కల 2 షాపులు ఉంటారు కదా, వాళ్ళ కాడ మా పిల్లలు ఆడుకుంటారు, టైం పాస్ 10 అవుతుంది మేడం. అంతలోపు చూస్తాం, వెయిట్ చేస్తాం వస్తాడని, అందరం కలిసి ఫోన్ చేద్దామని వెయిట్ చేస్తాం మేడం. రాడు, 12 అవుతుంది, 1 అవుతుంది. అయితే ఫోన్ చిట్టా వస్తుంది, నేను ఫోన్ చేసి చిట్టా వస్తుంది. అయితే ఇట్లా 2 times నేను బయటికి వెళ్ళా, అక్కడనే షాప్ కానే బయటకి వెళ్తే ఒకసారేమో ఘోరం ఇక తాగుతాడు మేడం, ఫుల్ మస్తు తాగుతాడు, ఇక తాగుతాడు, కలిసి బాగా చేస్తాడు మేడం. మరి వానర్ ఊరుకుంటున్నారా? ఇతను అంత తాగి పని సరిగ్గా చేయడు కదమ్మా తాగితే. మేడం వానర్ ఊరుకుంటున్నాడా ఇతను తాగుతుంటే? షాప్ బంద్ చేసినాకనే తాగి నాకు 12, 1 అవుతుంది. ఇన్ని ఫోన్ చిట్టా వస్తుందని షాప్ కాడ పోతే షాపులన్నీ బంద్ చేసి ఉంటాయి మేడం. రోడ్ మీద ఎవరు ఉండరు. అయితే పక్కన ఇల్లే కదా, అడిగితే ఆ ఇంట్లో పండుకొని ఉంటాడు మేడం. అబ్బా, ఇక లేపితే సోయి ఉండవు. ఏంది అమ్మా నువ్వు ఇంట్లో పండుకున్నాయి, మీ సిటీలో ఒక్కరు ఇంట్లో ఒక్కరు. అమ్మా ఒక్క నిమిషం, ఇప్పుడు నువ్వు 12 అయినా ఇతను రాలేదేంటి అని నువ్వు షాప్ దగ్గరికి వెళ్ళి వెతకడానికి వెళ్తే మాక్సిమం 1 గంట కల్లా అన్ని షాపులు క్లోజ్ అయిపోయి ఉంటాయి కాబట్టి 12 కల్లా మీ ఆయన అక్కడెక్కడా కనిపించడు. ఆ ఎదురింట్లో ఈయన పడుకొని ఉంటాడా? ఆయన సోయి లెక్క పండుకొని ఉన్నాడు మేడం. అలా బయట వరండాలో పడుకుని ఉంటాడా, అమ్మాయి రూమ్ లోనా? ఒకసారి రూమ్ లో పండుకొని ఉన్నాడు మేడం. మరి అమ్మాయి గోపు మీద ఒకటి బీకి అడిగావా ఇతను ఎందుకు లోపల పడుకున్నాడని? ఈ చుట్టుపక్కల అందరినీ ఇంకోటి చేసినాం. అమ్మ వాళ్ళ ఇంటి గురించి మేము మాట్లాడమమ్మా, అది తల్లి బిడ్డ ఇంటి మీద గేగే అంటారు. ఇద్దరు తల్లి బిడ్డ ఇంటి మీద వచ్చి లొల్లిలు పెడతారు. మొగులు లేని ఆడోళ్ళు వాళ్ళు ఇట్లనే ఈ వ్యాపారం చేసుకుని బతుకుతాళ్ళు, అందరు ఇట్లనే అంటారు. వాళ్ళ జోలికి పోగు, నీకు చంపుతారు డబ్బులు. అంటే ఈ బ్రోకర్ పని చేసి డబ్బు సంపాదించి వాళ్ళు ఆ పైసలతోటి మనుషులను ఆగం చేస్తారు అని అంటారు మేడం అందరూ. సో ఇప్పుడు వాళ్ళు గయ్యాల గంపలు, వెనకాల మగాడు ఎవరు లేరు, వాళ్ళ అక్రమ సంపాదన తోటి రౌడీయిజంగా మాట్లాడతారు, బూతులు తిడతారు అని ఎవరు వాళ్ళ ఇంటికి నీకు సపోర్ట్ గా రారు, ఎవరికి సపోర్ట్ గా రావట్లేదు వాళ్ళు. ఎవరైనా ఏమన్నా అంటే నువ్వేంది మా గురించి మాట్లాడిన, వాళ్ళ ఇంటికి దాడి చేస్తారట వాళ్ళు తల్లి బిడ్డ. అలా ఇప్పుడు నువ్వు అడిగావా? పోనీ సమస్య నీది కదా, నీకెవరు సపోర్ట్ రాలా, ఎందుకంటే ఆ బూతులు తిట్లు తినడానికి వాళ్ళు రెడీగా లేరు. నువ్వు అడుగుంటావు కదా మీ ఆయన జీవితం నాశనం అవుతుంది, నీ కుటుంబం నాశనం అవుతుందని. నువ్వు అడిగితే ఏమంటారు వాళ్ళు? ఒకసారి తాగుంటే ఏం అడగలేదు, తాగి పండుకున్నాడు మీ ఆయన అని చెప్తే నేను తీసుకుని వెళ్ళిపోయాను. ఒకసారి బాబుని తీసుకుని పోయినా, రెండోసారి ఏమో మా పెద్ద పాపని తీసుకొని పోతే, నువ్వేంది ఆ ఇంట్లో నుండి బయటకు వస్తున్నావు, ఏంది అర్ధరాత్రి నువ్వు ఇంట్లో ఏం చేస్తున్నావు, నీకు అదేంది, ఈ రోడ్డు మీద ఎవరు లేరు, మేము వస్తానే మాకే భయం వేస్తుంది, కుక్కలు మురిగితే మాకే బాగా భయం వేస్తుంది, పాప ఏడిచేస్తుంది, నువ్వు ఈ నైట్ పూట ఈ గల్లీలో సిటీలో అయితే ఒక్కరు ఇంట్లో ఒక్కరు ఊరు, అర్ధరాత్రి ఆ ఇంట్లో నుండి వస్తున్నావు, నువ్వు ఏంది ఆమె ఎవరు, దాని ఇంటికి పోదంపా, నువ్వు ఎందుకు ఆ ఇంట్లోకి ఊరికి ఆ ఇంట్లోకి జోరుతున్నావు, కారణం ఏంటి నాకు తెలియాలని నేను గట్టిగా అడిగేసిన మేడం. అడిగితే ఏం చెప్పిండు, వాళ్ళ ఇంటి ముందు ఏం చెప్పిండు, కాలు మొక్కుతా, వాళ్ళ సూరుకోళ్ళు మంచిది కాదు, నరకరు, ఇంటికి పోయి మాట్లాడడం తప్పైంది, అది మంచిది కాదు అని చెప్పిండు మేడం. నా జుట్టు పట్టుకొని గుంజితే బండి ఎక్కమని అంటే బండి ఎక్కలేదు, తాళం గుంజుకొని, ఆయన కూడా తాళం గుంజుకొని బండి వేసుకొని పారిపోయింది మేడం. పారిపోతే మా వాళ్ళని అందరినీ ఫోన్ చేసిన, అప్పుడు అక్కడ వాళ్ళ ఇంటి నుండి చనిపోదాం వాళ్ళ పిల్లలను తీసుకొని. అయితే వాళ్ళ ఇంటి ముందే పోతే పోకని మళ్ళీ అక్కడ వైన్స్, అక్కడ గల్లీలో చాలా మంది బాయ్స్ ఉంటారు కదా మేడం, వాళ్ళు పరిచయం, వాళ్ళని పంపిండు. ఆ కాలిన పిల్లలను తెలిసి వాళ్ళు కాలిన పిల్లలకు ఇక వేరే ఏదో మంది ఇచ్చి ఇట్లా పరిచయం, వాళ్ళకి అందరు దోస్తులు చాలా మంది ఉంటారు అక్కడ గల్లీలో, ఆ పిల్లలను వాళ్ళని పంపిండు. అయితే వాళ్ళు నన్ను మా పాపను బతిలాడి తీసుకువెళ్ళాను. నేను రాను, మా డాడీ మా ఫ్యామిలీ మా పేరెంట్స్ వాళ్ళు వస్తారు, ఫోన్ చేసినా నేను ఇక్కడనే ఉంటా, వచ్చినాక మాట్లాడమంటే అక్కడ అది మంచిది కాదని వాళ్ళు కూడా అన్నారు మేడం. వాళ్ళని నన్ను ఏదో బతిలాడి మా పాపను నన్ను బండి ఎక్కించుకుని రూమ్ కాడికి తీసుకుపోతే పక్కన రూమ్ వాళ్ళని అందరినీ లేపిన, మా పక్క వంటి ఉంటారు కదా వాళ్ళని లేపి మామయ్య ఇట్లా చేస్తుండ్రు
అని పక్కన మీ ఆయన ఏంటి అప్పుడు దొరికి నీ కాళ్ళు పట్టుకుని బతులాడి పారిపోయాడా? మిమ్మల్ని ఇంటి దాకా తీసుకురాలేదా? ఇంటి వరకు నేను ఇక పోనని ఆయన వస్తలేదని ఆయన పారిపోయి 2 అబ్బాయిలను పంపిన మేడం. వాళ్ళు వచ్చి నిన్ను బతులాడి ఇంటికి తీసుకొచ్చారు. వాళ్ళు వచ్చి ఎంతకాలం క్రితం జరిగిందమ్మా ఇది? ఇది 2022 మేడం. ఓకే అమ్మా. 2022లో ఇక మరి మా పేరెంట్స్ వాళ్ళు వచ్చేసి నువ్వు అట్లా రెడీ హ్యాండెడ్ గా పట్టుకున్నా కూడా కాదమ్మా, నువ్వు అట్లా రెడీ హ్యాండెడ్ గా పట్టుకున్నా కూడా అమ్మాయి వాళ్ళ అమ్మాయి ఎవరు భయపడలేదా పరువు పోతుందని? అసలు నన్ను లోపల వరకు ఆ గేట్ దాటనియరు మేడం, లోపలికి పోనీయడు, గుమ్మాని గేట్ దాటనియరు. వాళ్ళకి అడుగుదాం, నేను డైరెక్ట్ ఈ విషయం అడగను. నువ్వు ఏంది మా ఆయన మీ ఇంట్లోకి వస్తున్నాడు, ఏంది నీకు ఎంతమంది పిల్లలు, పెళ్ళైందా, ఇవన్నీ క్వశ్చన్ నేను అడుగుదాం అంటే నన్ను పోనీయడు మేడం. నువ్వు ఏం చేస్తున్నా అని అడగడానికి కూడా నాకు చాయిస్ ఇయ్యడు మేడం. సరే మీరు మీ ఆయన లేనప్పుడు వెళ్ళి అడగొచ్చు కదా, మీ ఇంట్లో పెద్దవాళ్ళని తీసుకొని వెళ్ళి. ఇట్లా ఒకసారి పోయినాం అందరూ, ఒకసారి పోదామని పోతే వద్దు అది మంచిది కాదా అని మా ఆయన నేను చచ్చిపోతా నువ్వు పోతే నేను ఎదురు బ్లాక్ మెయిల్ మీ ఆయన అని బెదిరిస్తాడు మేడం. నువ్వు వెళ్ళి అమ్మాయిని అడిగితే నేను సూసైడ్ చేసి చచ్చిపోతానని మీ ఆయన బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. ఇట్లా నన్ను బ్లాక్ మెయిల్ చేసి ఇప్పుడు 4 years నుండి ఇప్పుడు అదే మొత్తం ఆమె పిచ్చి అయింది. ఆమెకు ఒక వాళ్ళగట బెడ్రూమ్ సపరేట్ ఉందట, ఆమెకు బెడ్రూమ్ మంచి హాల్, మంచి ఇల్లు అట, టీవీ అట, హాల్ అన్ని మంచిగా ఉన్నదా అని చెప్తాడు మేడం. ఆమె గురించి అది బాగా మనుషులను ఫీలింగ్ వచ్చేటట్టు చేస్తుందట మేడం. ఆమె మొత్తం ఆమె గురించి మాట్లాడతాడు ఇవన్నీ ఇప్పుడు సంవత్సరం నుండి. సరే ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళి బతులాడితే అమ్మాయిని అడిగితే ఈయన సూసైడ్ చేసుకుంటాను అన్నాడు. మీరు కనీసం మీ ఆయన్ని కూర్చోబెట్టి తిట్టవచ్చు కదా మార్చడానికి, మీ ఇంట్లో వాళ్ళతో కూర్చోబెట్టి మాట్లాడవచ్చు కదా. అలా ఏమన్నా మాట్లాడారా? ఇంకోసారి ఆవిడతో వెళితే కేసులు ఫైల్ చేస్తాము, వదిలేస్తాము, లేకపోతే పంచాయతీ పెడతామని ఏదో బెదిరించి ఉండాలి కదా, అలా ఏమన్నా బెదిరించారా? నేను ఒక 2 times పంచాయతీ కూర్చున్నా మేడం. 2 times 3-4 సార్లు పోలీస్ స్టేషన్ పోయినా. పోలీస్ స్టేషన్ వాళ్ళకి ఎవరో కానిస్టేబుల్ ఉన్నారట. కేసు పెట్టినప్పుడే ఒక్కరోజు ఏమంటారు తెల్లారి ఏదో ఇక భార్యాభర్తలు గొడవ అని కాంప్రమైజ్ కావాలని 2 మాటలు అనేసి పంపిస్తాడు మేడం. ఓకే, కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేస్తున్నారు. ఇప్పుడు మీ ఆయన నువ్వు కలిసి ఉన్నారా లేకపోతే దూరంగా ఉంటున్నారా? ఇప్పుడు నేను 15వ తారీఖు వస్తే మేడం 2 నెలలు మేడం. నాకు చంపాలని ప్లాన్ అయితే తర్వాత నా పిల్లలు, నేను బ్రతికిన పిల్లలను తర్వాత అయినా తీసుకెళ్తాడని ఆ దెబ్బలు కూడా వాట్సాప్ పెట్టినా మేడం. మీకు అయ్యో నేనే బయటికి వెళ్ళినా, ఎవరికి బరువుగాను మా ఫ్యామిలీకి ఇంతవరకు బరువు అయినా నాకు 2 రోజులు అనిపిస్తారని ఎక్కడైనా సావనన్నా సత్తానని కేసు పెట్టి బయటకు వచ్చేసిన మేడం. కేసు పెట్టావా? 498 కేసు పెట్టావా? పిటిషన్ ఇచ్చిన మేడం. కంప్లైంట్ ఇచ్చావు, నువ్వు బయటకు వచ్చి 2 నెలలు అయింది. ఏం జరిగి బయటకు వచ్చావు? నిన్నేదో చంపాలని ప్రయత్నిస్తున్నారు అంటున్నావు, ఏంటది? అంటే ఆమె ఫోన్ లో మా ఏమో మాట్లాడింది నేను విన్నా. నీ బేటికి నేను లేకే చాలా సాధికరణంగానే అన్నాడు మేడం. ఇది నాకు అర్థం కాలేదు. వేరే వాళ్ళకి అడిగిన నిన్ను చంపి ఆమెకు పెళ్లి చేసుకుంటాడు ఏకంగా, అది బాగా రొమాన్స్ చేస్తుంది, ఆమె లైఫ్ లో ఆమె నేను మర్చిపోను అదే కావాలని కొట్టింది మేడం. ఏమంది? తెర బీబీ కు మార్కే మేరే కో మ్యారేజ్ కరకు బోలే. నీ బేటికి నేను పెళ్లి చేసుకునే నువ్వు హ్యాపీ అయినా అమ్మా అని ఇట్లా అంటున్నాడు మేడం ఫోన్ లో. నాకు హిందీ కూడా రాదు. ఓకే, నువ్వు అన్నది మాకు అర్థమైందిలే అమ్మా. మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని మీ ఆయన అంటున్నాడు, నిన్ను ఏదో రకంగా వదిలించుకొని. నన్ను ఏదో అర్థమైంది. ఓకే అమ్మా. ఇట్లా చేస్తుండే మేడం. ఏమన్నా నేను గట్టిగా అయితే ఇప్పుడు నేను మొత్తానికి శ్రీరామనవమి రోజు పిల్లలు నీ దగ్గరే ఉన్నారమ్మా? మేడం పిల్లలు నీ దగ్గరే ఉన్నారా? పిల్లలు నా దగ్గర ఇప్పుడు లేరు మేడం. నా చేతిలో డబ్బులు కూడా లేవు. నేనే బ్రతకాలంటేనే కష్టం ఉంది మేడం. నాకు పిల్లలు ఘోరంగా ఆగా ఉండదట పరిస్థితి. ఎప్పుడు వదులుకోలేదు నా పిల్లల్ని. 2 నెలలు అవుతుంది నా పిల్లలు. మొన్న జ్వరం వచ్చిందని వాట్సాప్ పెడితే బక్కగా ఇల్లు ముఖం అంటే గుంజుకుపోయింది మేడం. పిల్లలిద్దరూ ఇప్పుడు అతని దగ్గరే ఉన్నారా ఈ 2 నెలల నుంచి? కాదమ్మా, నువ్వు తెచ్చేసుకోవచ్చు కదా, నీ దగ్గర పెరిగితే మంచిది కదమ్మా. పిల్లలు అంత తిండి పెట్టలేని పొజిషన్ లో అయితే ఉండవు కదా. నువ్వు ఆల్రెడీ ఏదో పొలం పని చేస్తున్నావు.
అంటే ఎక్కువ లేదు మేడం, ఒక 10 గుంటలు ఉంది మాత్రమే. మా డాడీ ఇస్తారు 2 పంటలు సంవత్సరానికి. ఇప్పుడు 12 సంవత్సరాలలో డాడీ 2 పంటలు వండించి ఇస్తాడు. నాకు కట్టిన డబ్బులు, ఆ డబ్బులతోటే జీవిస్తున్నా మేడం. సరే అమ్మా, ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో కేసు ఏమైంది, అది ఎందుకు పెట్టట్లేదు నువ్వు? కేసు పెట్టినా మేడం, పోలీసులు ఒక వారం రోజులు తిరిగినా మేడం, తప్పిస్తాడు, రావట్లేదు, నేను ఇక్కడ ఉన్నా అక్కడ ఉన్నా అంటుండు. సరే అమ్మా, ఇప్పుడు నీ డౌట్స్ ఏంటి, ఏం అడుగుదాం అనుకుంటున్నావు లీగల్ గా? ఆమెను దొరకబట్టుకొని మీరే వార్నింగ్ ఇవ్వండి మేడం. నా పిల్లలు, నా భర్త నాకు కావాలి మేడం. మీ ఆయన ఫోన్ నెంబర్ ఉందా? మీ ఆయనతో మాట్లాడవచ్చా? డైరెక్ట్ మాట్లాడద్దు మేడం, ఫస్ట్ వాళ్ళని దొరకబడ్డారు మేడం. ఒక 2 డేస్ ఉన్నా దొరుకుతారు మేడం వాళ్ళు. ఫోన్ లో మాట్లాడితే వాళ్ళు ఇక నన్ను ప్రూఫ్ కావాలని అంటారు. దొరికినప్పుడల్లా ప్రూఫ్ అని తప్పైంది ఇదా అని నన్ను కాంప్రమైజ్ చేసేది. ఇక కనిపించేస్తాడు మాటలనే, ఏ పని చేయడు. పంపిది ఒక షాపే మేడం, నేను షాప్ పైసలు కూడా చక్కగా పెట్టాడు. మిగతా అన్ని నేను ఇంట్లో ఏమున్నా లేనని నేనే చూసుకుంటా. నా పిల్లలను కూడా నన్ను పట్టించుకోలే, ఎప్పుడు నా పిల్లలను కూడా పట్టించుకోలే. అమ్మ నిన్ను ఎప్పుడన్నా కొట్టాడా? ఇక ఆమె పరిచయం నుంచి 3 రోజులకు ఒకసారి, వారంలో ఒకసారి కొట్టుడే మేడం. తాగొచ్చి నైట్ 1-2 గంటలకు. ఆ మధ్యరాత్రి మేము ఎక్కడ బయటికి వెళ్ళకుండా దెబ్బలు తిండి లోపలనే ఉంటాం మేడం, రూముల్లో. సరే ఇప్పుడు మీ ఆయన పనిచేసే ఓనర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడారా మీరు? మాట్లాడిన. ఏమంటున్నాడు ఆయన? ఏమంటున్నాడు? వీళ్ళిద్దరికి సంబంధం ఉందన్నాడా? లేదమ్మా పర్వాలేదు, ఇదంతా నీ అనుమానం, పోనీలే ఇక నుంచి అలా చెయ్యడు, జాగ్రత్తగా ఉంటాడు, ఇచ్చే శాలరీలో 10,000 నీకే ఇస్తాను అని ఏమన్నా అన్నాడా? నాకు డబ్బులు చూపెడతలేడు, జీతం పైసలు ఇంత చూపెడతానని చెప్పి షాపుకి వచ్చిండు. అంత ముందు ఇట్లా చేస్తానని బంద్ చేపించిన మేడం. బంద్ చేపించి ఫాస్ట్ ఫుడ్ షాప్ పెట్టినాం. ఫాస్ట్ ఫుడ్ షాప్ పెడితే మంచిగానే జొన్న రొట్టెలు చపాతీలు జొన్న రొట్టెలు చపాతీలు నేను చేస్తాను మేడం. మీదే ఫ్రైడ్ రైస్ నూడిల్స్ మా సార్ చేసేది మేడం. మంచిగానే నడిచేది. మళ్ళీ ఏం చేసిండు, మనకు రూమ్ రెంట్ 10,000 పడుతుంది, అదే మనం షాప్ వచ్చి ఇళ్ళ పెట్టుబడి పెట్టినా కూడా వచ్చలేదని ఏదో కన్ఫ్యూజ్ చేసి మళ్ళీ షాప్ పోతే నెల జీతం నీకు ఇస్తా, ఆమె ఎవరు నాకు తెలియదు, దాంతో నాకు సంబంధం లేదు అని ప్రమాణం చేసి, పిల్లల ప్రమాణం చేసి మళ్ళీ షాపు పోయిండు మేడం. షాపు పోయి మళ్ళీ ఇట్లనే చేసింది 2 years నుండి. ఓకే అమ్మా. అమ్మ ఒకసారి నేను చెప్తాను, ఒకసారి మీరు వినండి. మీరు అనుకున్నట్టుగా మేము వెళ్ళిపోయి ఎంక్వైరీ చేసి వాళ్ళిద్దరిని రెడీ హ్యాండెడ్గా పట్టుకోవడం వల్ల ఉపయోగమే లేదు. నువ్వేమనుకుంటున్నావంటే రెడీ హ్యాండెడ్గా పట్టుకుంటే ఇక నుంచి ఆయన తప్పు దొరికినట్లు అవుతుంది కాబట్టి నేను చెప్పినట్టు వింటాడు అనుకుంటున్నావు. మీ కేసు వేరు, ప్రతి కేసు అలా రెడీ హ్యాండెడ్గా పట్టుకోవడం కుదరదు. అలా పట్టుకోవడం వల్ల ఉపయోగం కూడా లేదు. ఎందుకంటే అలా రెడీ హ్యాండెడ్గా పట్టుకుంటే ఆ అమ్మాయి మీ మీద కేసు వేయడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ వీళ్ళిద్దరికి నిజంగా అక్రమ సంబంధం ఉందో లేదో తర్వాత సంగతి, ఎందుకంటే అది ఫ్రెండ్షిప్ వరకే ఉండడానికి అవకాశం ఎక్కువ ఉంది. మీ ఆయన దగ్గర ఏం పెద్ద కుప్పలు తెప్పలు లేవు డబ్బు ఇంత ఎంటర్టైన్ అవ్వడానికి. నెక్స్ట్ ఇంకొక పాయింట్, మీ ఆయన నువ్వంటే ఒక భయం, ఒక ప్రేమ, ఒక రెస్పెక్ట్ ఉంది. పిల్లల కోసం నీ కోసం అతను అబద్ధమైనా చెప్తున్నాడు కనీసం. అవును నాకు ఆ అమ్మాయితో సంబంధం ఉంది, ఏం చేసుకుంటావు చేసుకో, నువ్వు నాతో ఉండొద్దు అని చెప్పట్లేదు. నువ్వు నాకు కావాలి, నేను ఇంకోసారి తిరగను, ఇక నుంచి జాగ్రత్తగా ఉంటానని నీకు నీ పిల్లలకే రెస్పెక్ట్ ఇస్తున్నాడు. నువ్వు అది సాగదీసి తన్నులు తింటున్నావు. ఇప్పుడు బయటకు వచ్చావు, పోలీస్ స్టేషన్లో కేసు వేసావు. నీకున్నవి 2 ఆప్షన్స్. ఒకటి మీ ఆయన్ని నమ్మి లౌక్యంగా నీ కాపురం నువ్వు నిలబెట్టుకోవడం, మళ్ళీ పెద్ద మనుషులు పంచాయతీ పెట్టి ఏదో రకంగా ఆ ఇంట్లోకి వెళ్ళిపోయి ఆ ఓనర్ దగ్గరికి వెళ్ళి శాలరీ నీ చేతికి వచ్చేలాగా మాట్లాడుకో. ఒక 5,000 మీ ఆయన తీసుకోగా ఎవ్రీ మంత్ 10,000 నీ చేతికి వచ్చేలాగా మాట్లాడుకుంటే ఈవిడేమి మీ ఆయన ఒక్కడితోనే ఏం ఉండదు. మీ ఆయన దగ్గర డబ్బులు లేవని తెలియగానే ఇంకొకటి పట్టుకుంటుంది. అర్థమవుతుందా? అలా వేరే వాళ్ళతోటి తిరిగే అమ్మాయిల గురించి మీరంతా ఆలోచించాల్సిన అవసరం లేదు. నీ కాపురం నాశనం అయిపోతుంది. నీ పిల్లలకి నువ్వు లేకపోవడం వల్ల సరిగ్గా తిండి లేదు. మీ ఆయనకు కూడా తిండి ఉండదు. ఉన్న డబ్బంతా తాగడానికి అక్కడ ఇక్కడ రోడ్ల మీద పడి ఉంటాడు నాకు తెలిసి. నువ్వు ఇంట్లోకి వెళితేనే కదమ్మా పోనీ నీ పిల్లల్ని నువ్వు తెచ్చుకుంటా. అమ్మ మీరు కాసేపు సైలెంట్ ఉండండి, నేను చెప్పేది విన్నాక మళ్ళీ లాస్ట్లో మాట్లాడదురు. సో ఇప్పుడు మీరు నా బెస్ట్ సజెషను వెళ్ళండి, పెద్ద మనుషుల ద్వారా కండిషన్లు పెట్టి ఇక నుంచి ఆ అమ్మాయితో తిరగను, ఆ అమ్మాయితో మాట్లాడను అని అనిపించుకొని ఇంట్లోకి వెళ్ళండి. శాలరీ మీ చేతికి వచ్చేలాగా డైరెక్ట్గా ఓనర్తో మాట్లాడండి, లేదా మాతో మాట్లాడిస్తే మేము మాట్లాడతాం. 2 పిల్లలు నీ వల్ల స్పాయిల్ అయిపోతున్నారు. ఎందుకంటే ఆయన గాలి తిరుగుతున్నాడు, నువ్వేమో కోపంతో అలిగి ఎక్కడో పడున్నావు.
వాళ్ళకి ఎవరికి చెప్పుకోవాలి వాళ్ళ కష్టం? పిల్లల బాధ ఎవరో ఆలోచించుకుంటారు? నువ్వు కనీసం పిల్లల్ని తెచ్చుకుంటే అమ్మ ఉంటే 100 మంది ఉన్నట్టు లెక్క. నువ్వు కనీసం ఏ చిన్న పని చేసినా నువ్వు పిల్లలకి తిండి పెట్టగలవు ఆరోగ్యంగా, ఏ గవర్నమెంట్ స్కూల్లోనైనా చదివించగలవు. ఆయన తాగుబోతు, వచ్చిన డబ్బులు తాగి ఏదో పిల్లలకి ఏదో గడ్డి పెడుతూ ఉండుంటాడు నాకు తెలిసి. ఎక్కడ పిల్లలు సంతోషంగా ఉంటారమ్మా? నువ్వు కదా గుండెలకి హత్తుకోగలుగుతావు. ఇప్పుడు నువ్వు సఫర్ అవ్వట్లేదు, నీతో పాటు 3 పిల్లలు సఫర్ అవుతున్నారు. ఎవరు ఈ పాపం వేసుకుంటున్నట్టు? కాబట్టి నువ్వు అడ్జస్ట్ అవ్వడం బెటర్ అనేది నా ఉద్దేశం. లేదు మేడం నేను అడ్జస్ట్ అవ్వను, నాకు అదేదో తేలిపోవాల్సిందే అని నీకు అనిపిస్తే నువ్వు ధైర్యంగా ముందు నీ పిల్లల్ని ఇంట్లో నుంచి వెనక్కి తెచ్చుకునే రైట్స్ నీకుంటాయి. నేను 3 పోషించలేనండి అంటే కష్టపడు, పోషించు. తప్పు చేసింది మీరిద్దరూ, పనిష్మెంట్ పిల్లలకా? మీరు పిల్లల్ని తెచ్చుకొని మీ ఆయన మీద ఫస్ట్ నువ్వు వేయాల్సిన కేసు ఒక లాయర్ని కలిసి మెయింటెనెన్స్ కేసు వేయించు. ఒకవేళ ఎవరు మీరు అడ్వకేట్ ఫీజులు పెట్టుకోలేనండి అంటే ఒక లాయర్ని కలిసి నాకు ఫోన్ చేయిస్తే నేను వాళ్ళతో మాట్లాడతాను, ఆ ఫీజుల సంగతి ఏంటో మేము చూసుకుంటాం. మెయింటెనెన్స్ కేసు అంటూ నువ్వు వేసావంటే సచ్చినట్టు అతనే నీ దగ్గరికి సెటిల్మెంట్కి వస్తాడు. అర్థమవుతుందా? నువ్వు కేసులు ఫైల్ చేయవు, స్ట్రాంగ్గా ఫైట్ చేయవు, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడవు. నువ్వు ఏదైనా పని చేసి 3 పిల్లల్ని పోషించే స్టేజ్లో నువ్వు ఉంటే అతను చెంపలు పగలగొట్టి మాట్లాడడానికి ఉంటది. నువ్వు ఆ పని చెయ్యు. పరాన్న జీవుల్లాగా భర్తే సంపాదించాలి, భర్త సంపాదన మీద బతకాలంటే ఈ రోజున సూసైడ్ దాకా వెళ్తున్నావు నువ్వు. ఎవరికి లాసు నువ్వు చచ్చిపోతే? అనాథలు అయ్యేది ఆ 3 పిల్లలు. అమ్మ అదే నేను అంటున్నా, నువ్వు మీ ఆయనకి కౌన్సిలింగ్ ఇప్పించేలాగా చెయ్యాలి అంటే నువ్వు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాలి. వాళ్ళు పెట్టను అంటే మాతో ఒకసారి మాట్లాడించండి, మేము పెట్టిస్తాం ఆ కేసుని. ఒక లాయర్ని కలిసి మెయింటెనెన్స్ కేసు వేయి. నీ పని నువ్వు చేసుకుంటూ ఉండు, పిల్లల్ని తీసుకొచ్చి గవర్నమెంట్ స్కూల్లో వేయి. దానికి ఏం సపోర్ట్ చేయాలో మేము చేస్తాం, నేను చేస్తా. అర్థమవుతుందా అమ్మా? అదేనమ్మా, ఇప్పుడు పేరెంట్స్ సపోర్ట్ బాగోకపోతే అమ్మా నేను చెప్పేది మీరు వింటేనే మీకు గుర్తుంటాయి. విషయం వినండి. మీరు ఇండివిడువల్ గా మీ కాళ్ళ మీద మీరు నిలబడి పిల్లల్ని పోషించుకోలేకపోతే నేను చెప్పినట్టు పెద్ద మనుషులు పంచాయతీ పెట్టి ఫస్ట్ ఇంట్లోకి వెళ్ళిపో. ఇంట్లోకి వెళ్ళు, అతను తెచ్చే వాటితో పిల్లల్ని నువ్వు పోషించుకొని నువ్వు ఏదో ఒక పని చేస్తూ సంపాదించుకొని ₹1 వెనక్కేసుకోవడానికి ఆలోచించు. నువ్వు ఇలా విడిగా ఉండడం కంటే ఆ ఇంట్లో ఉండడం వల్ల నీకు షెల్టర్ కవర్ అయిపోద్ది, పిల్లలకి నీకు తిండి కవర్ అవుతుంది. అప్పుడు నువ్వు ప్లాన్ చేసుకో, నేను సంపాదించి డబ్బు దాచుకున్నాక ఇతన్ని వదిలేయాలా కేసులు వేయాలా అని ఆలోచించుకుందాము. ప్రజెంట్ నేను 0తో ఉన్నాను, నాకు ఎవడో తిండి పెట్టట్లేదని. లేదు మేడం నేను ఏదైనా పని చేసుకోగలను అంటే మీరు ఒక లాయర్ని కలిసి మెయింటెనెన్స్ కేసు వేయండి, ఏదైనా పని చేసుకుంటానికి ట్రై చేయండి. దానికి సంబంధించి మేము ఏదైనా హెల్ప్ చేయగలిగితే చేస్తాం. నువ్వు ధైర్యంగా లేకుండా నీ ప్రాబ్లం అంతా ఇలా క్లియర్ అయిపోవాలంటే కుదరదు. ఇక 3వ ఆప్షను, నువ్వు మీ ఆయన నెంబర్ ఇస్తే మాట్లాడతామమ్మా అంటే అమ్మో మా ఆయనతో మాట్లాడకండి అంటున్నావు. మరి ప్రాబ్లం ఎలా సాల్వ్ అవుతుంది? ఫస్ట్ 2 ఆప్షన్సే ఎత్తుక్కోవాలి. ఒకటి నా బెస్ట్ సజెషను, పెద్ద మనుషుల ద్వారా కానీ పోలీస్ స్టేషన్ ద్వారా కానీ ఆ ఇంట్లోకి వెళ్ళిపోవడానికి చూడు. ఆ వానర్తో మాతో మాట్లాడించండి, శాలరీ మీకు వచ్చేలాగా మాట్లాడతాం. ఇట్లనే చేసిన మేడం, సార్లు ఇస్తానని 4 times చాయిస్ ఇచ్చిన, పంచాయతీలు కూర్చున్న, పోలీస్ స్టేషన్ ఇవంతా నేను సఫర్ అయిపోయినా మేడం. నేను రిస్క్ బాగా పడ్డా. సరే ఇప్పుడు 2వ ఆప్షన్కి వెళ్ళిపో, పిల్లల్ని తీసుకొని వచ్చేసి నువ్వు ఏదైనా జాబ్ చేస్తున్నా మేడం. హలో, ముందు వినండి మేడం ఏం చెప్తున్నారో, విన్న తర్వాత మాట్లాడండి. సరే ఇప్పుడు అది ఫెయిల్ అయిపోయింది, నేను ఇప్పుడు వెళ్ళనండి అంటున్నావు అంతేనా? వెళ్ళడు కాదు మేడం, ఆమెను బుద్ధి చెప్పాలి. ఆమె చాలా మంది నన్ను అమ్మా చాలా మందిని పెట్టుకొని వదిలేసింది కదా ఆవిడ. మీ ఆయన్ని కూడా అలాగే వదిలేస్తుంది. నువ్వు కంగారు పడకు. నీ కాపురం నువ్వు రోడ్డు మీద వేసుకుంటున్నావు, నీ పిల్లల జీవితం నాశనం అవుతుంది. ఇక్కడ ఆవిడని రెడీ హ్యాండెడ్ గా పట్టుకోవడం కుదరదు. ఎందుకంటే మీ ఆయన ఒక్కడే కాదు, ఆవిడకి చాలా మంది ఉన్నారు లిస్టు. మీ ఆయనకి కదా బుద్ధి రావాల్సింది, ఆయనకి బుద్ధి చెప్పాల్సింది నువ్వు ఒక్కదానివే. నువ్వు ఒక్కదాని బుద్ధి చెప్పాలి అంటే నువ్వు కేసులు వేయాల్సిందే. మారట్లే మేడం, మారగానే ఇక్కడికి మీ దగ్గరకు వచ్చిన మేడం, మారట్లే. చాలా ఒక్క నిమిషం అమ్మా, మారట్లేదు కాబట్టే నీకు 2వ ఆప్షన్ చెప్పాను. పిల్లల్ని తీసుకొని బయటకు వచ్చేసి వాళ్ళకి నువ్వు ఏదైనా పని చేసుకొని తిండి పెట్టడం ఆలోచించు. ఒక లాయర్ని కలిసి నాతో మాట్లాడిస్తే నీకు నెల మెయింటెనెన్స్ ఎలా రావాలో నేను మాట్లాడి మీకు అన్ని అరేంజ్ చేసి పెడతాను అంటున్నా. నీకున్నవి 2nd ఆప్షన్, లీగల్ ఆప్షన్ ఒకటే. నువ్వు లీగల్ ఆప్షన్ ఎత్తుక్కోవాలి అంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టేసాయి, ఒక లాయర్ దగ్గరికి వెళ్ళి ఆ లాయర్తో నాతో మాట్లాడిస్తే ఆ ఫీజులు అవి నేను చూసుకుంటాను.
అర్థమవుతుందా? మీ ఆయనకి బుద్ధి వస్తుంది, వెనకాల మేము ఉన్నాము, రమ్య గారు ఉన్నారు అని తెలిస్తే ఒక భయం స్టార్ట్ అవుతుంది. నువ్వు టెన్షన్ తీసుకో మాకు. నువ్వు చేయాల్సిన పని ఒక అడ్వకేట్ని కలిసి నాకు ఫోన్ చేయించు, సరేనా? సరే మేడం. ఆ షాప్ కూడా నేను వద్దని బంద్ చేయించిన మేడం. 4 నెలలు అయింది ఇట్లా దూరం వెళ్ళి బతుకుదామని. 4 నెలల నుండి అన్నా మేడం, ఇక్కడ వద్దు, నువ్వు ఇట్లా చేస్తున్నావు, నువ్వు రూపాయి చేసినా నాకు చూపెడతలేవు కదా, వేరే ఊరికి వెళ్ళి సరే పాతవన్నీ ఇంకా వదిలేసేయండి. ఇప్పుడు మేడం ఏం చెప్పారు మీకు? ఒక లాయర్ ని పెట్టుకొని ఆ లాయర్ ని మేడం కి కాల్ చేయమని చెప్పండి. ఇది ఇప్పుడు మీకున్న పరిష్కారం అంతే. మీ ఆయనకి మేము కౌన్సిలింగ్ ఇవ్వడానికి కుదురుతుంది, మీ ఇద్దరిని కలపడానికి కుదురుతుంది. అవి ఎప్పుడు కుదురుతాయి అంటే మీ అడ్వకేట్ ద్వారా కేసులు వేసినప్పుడు మీ ఆయనకి బుద్ధి వస్తుంది. ఆ జాబు మానిపించేద్దాము, వేరే చోట మీ ఇద్దరు షిఫ్ట్ అయ్యేలాగా మాట్లాడదాం. ఇప్పుడు దాకా నువ్వు పెద్ద మనుషులతో మాట్లాడించావు, పోలీసులతో మాట్లాడించావు, ఫెయిల్ అయ్యావు. ఇక నుంచి మేము మాట్లాడతాము. మేము డైరెక్ట్ గా మాట్లాడినా ఆయన యాక్సెప్ట్ చేయడు కాబట్టి త్రూ అడ్వకేట్ ద్వారా మాట్లాడితేనే బెటర్. మీరు ఒక అడ్వకేట్ ని కాంటాక్ట్ అయితే మిగతావి నేను డీల్ చేసి పెడతాను మీకు, సరేనా? జాగ్రత్త అమ్మా, ఆల్ ది బెస్ట్. సో మళ్ళీ మా డిపార్ట్మెంట్ వాళ్ళు కాల్ చేస్తారు, మీ లాయర్ మాట్లాడుకుని ఆ తర్వాత మేడం కి కాల్ చేయాలి, సరేనా? ముందు అర్థం చేసుకోండి. ఓకే అండి, నమస్తే మేడం. ఇది యాక్చువల్గా అమ్మాయి ఆల్రెడీ ప్రాపర్ సపోర్ట్ లేదు, ఫైనాన్షియల్గా చాలా వీక్. లీగాలిటీ వాడుకోవడంలో సగం మందికి ఉన్న మైనసే ఫైనాన్షియల్ సపోర్ట్ లేకపోవడం వల్ల. సో అడ్వకేట్స్ వాళ్ళ ప్రొఫెషన్ ఫీజులతోనే ఉంటుంది. అంత సోషల్ సర్వీస్ చేసుకుంటే ఎవరు ఉండరు, ఎందుకంటే అది మన చేతిలో పని కాదు. ఇట్లా కూర్చోబెట్టి ఇప్పుడు న్యాయ సలహాలు ఇచ్చినట్టు ఇచ్చేయడానికి కోర్టు ప్రొసీడింగ్స్లో వెళ్ళాలి, దానికి ట్రాన్స్పోర్ట్ ఉంటుంది, వాళ్ళు టైం స్పెండ్ చేయాలి, వాళ్ళ చదువుకున్నది అక్కడ ఇంప్లిమెంట్ చేయాల్సిన ప్రొసీడింగ్స్ ఉంటాయి కాబట్టి ఫీజెస్ ఛార్జ్ చేస్తారు. సో యాక్చువల్గా మనం ఈ హిట్ టీవీ ద్వారా ప్రోగ్రామ్స్ చేస్తున్నప్పుడు నాకు చాలా సందర్భాల్లో అనిపిస్తుంటుంది, అసలు ఒక టీం ఫామ్ చేసి రీజనబుల్ అమౌంట్స్ తోటి ఏమన్నా అడ్వకేట్స్ని అపాయింట్ చేస్తే ఆయా ఏరియాల్లో కొంత అంటే మరి అట్లానే ఫ్రీ సర్వీస్ చేయలేం. నేను ఇందాక చెప్తున్న రీజన్ అది. ఏ అడ్వకేట్ అంత ఫ్రీ సర్వీస్ చేస్తారంటే ఏదో కొన్ని సందర్భాలు. ఇప్పుడు నేను చేస్తాను, అది రియల్ కేసు అన్నప్పుడు నాకు ఎమోషన్ వచ్చినప్పుడు చాలా కేసులు ఫ్రీగా వెళ్ళినవి. నేను సెటిల్ అయి ఉన్నాను కాబట్టి చేయగలుగుతా. కానీ సెటిల్డ్ అవ్వని అడ్వకేట్స్ ఎక్కువ పర్సంటేజ్ ఉంటారు. వాళ్ళని ఫ్రీగా చేయండి అని మనం అనలేం. ఒకవేళ నిజాయితీగా అడ్వకేట్స్ ఎవరన్నా పనిచేస్తాము అంటే అసలు మనం ఒక టీం ఫామ్ చేసి వాళ్ళకి రీజనబుల్ ఫీజెస్ క్లయింట్ల దగ్గర నుంచి ఇప్పించడం, లేకపోతే మనకి కొంత డోనర్స్ వస్తూ ఉంటారు, అలా ఒక న్యాయాన్ని కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది. సో ఇప్పుడు అదంతా వర్కౌట్ అయ్యే వ్యవహారం కాదు కాబట్టి ఈవిడ కనుక ఒక అడ్వకేట్ని కాంటాక్ట్ అయ్యి పెట్టుకుంటే ఆ రీజనబుల్ ఫీజెస్ ఏదో మనం మాట్లాడి ఇవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంది. అలాగే ఏం చేస్తే బెటర్ అనేది ఛాన్సెస్ ఉన్నాయి. అలా తను అపాయింట్ చేసుకుంటే కనుక మళ్ళీ మనకు కాల్ చేసినప్పుడు మనం ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వచ్చు. కేసులు ఫైల్ చేస్తే అతనిలో భయం స్టార్ట్ అవుతుంది, ఎందుకంటే ఈ మధ్య మెయింటెనెన్స్లు చాలా ఎక్కువ ఆర్డర్ చేస్తున్నారు. చచ్చినట్టు ఇవి చెప్పినట్టు ఆ ఏరియా నుంచి షిఫ్ట్ అయిపోతాడు, భార్య పిల్లల వాల్యూ తెలుసుకుంటాడు. తనకేంటంటే ఆల్రెడీ ఇందాక మనం అనుకున్నట్టు ఎపిసోడ్ స్టార్టింగ్లో డిప్రెషన్, టెన్షన్స్, ఏం చేయాలో తెలియదు, ఎవరి సపోర్టు లేదు. సో ఈ ఒక్క సపోర్ట్ తన ప్రొసీడింగ్స్ అయితే కనుక మనం 100% తనకి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఇంకా ఆవిడ ఏంటంటే ఇంకా తన బాధని ఇంకా చెప్పుకోవాలని మీరు ఇచ్చే ఐడియా ఇంకా ఆవిడకి సెట్ అవ్వట్లేదు, ఇంకా ఏదో చెప్పాలనే ఫీలింగ్ లోనే ఉంటుంది. కానీ మీరు రంగంలోకి దిగారంటే ఆ సీన్ మామూలుగా ఉండదని కొంత చేయొద్దు ఇవ్వకుండా మనం చేయలేం కదా. ఇప్పుడు వాళ్ళ ఏరియాకి వెళ్ళి అడ్వకేట్ పెట్టి ఇన్ని చేయలేం. కనీసం తన ఒక అడ్వకేట్ ని పెట్టుకుంటే ఫర్దర్ గా మనం అన్ని చేయడానికి అవకాశం. yes, that was amazing ma'am. వినోదిని గారు, మళ్ళీ ఈ ఎపిసోడ్ ని మళ్ళీ చూడడానికి ట్రై చేయండి. మేడం ఏం చెప్పిందో క్లియర్ గా విని మళ్ళీ కాల్ చేయడానికి అయితే ప్రయత్నించండి, లేదా మా వైపు నుంచి కూడా మీకు కాల్ వస్తుంది. సో మేడం చక్కటి పరిష్కారం అయితే అందించారు. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.